హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, రోజు మనం ఇడ్లీ దోశలే కాకుండా ఇలా ఒకసారి నేను చూపించిన రెసిపీని ట్రై చేయండి. ఉలవలతో గారెలండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఇలా ఉలవలతో రెసిపీని చేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉండటమే కాకుండా హెల్తీగా కూడా ఉంటారండి. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 1 కప్పు ఉలవలు తీసుకోండి, శుభ్రం చేసుకోండి. దానిలో ఏమైనా రాళ్ళు మట్టిగడ్డలు ఉంటే తీసేసుకుని వాటిని ఒక గిన్నెలో వేసుకుని ఎక్కువగా వాటర్ పోసుకుని కడుక్కోండి. కడిగిన వాటర్ని తీసేసుకోండి. అలా 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకుని గిన్నె నిండా వాటర్ పోసుకోండి. దీనిని మూత పెట్టుకుని 8 నుంచి 10 గంటలైనా నానపెట్టుకోండి. లేదంటే మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే నైట్ నానపెట్టుకుని ఉంచుకోండి. అలా నానిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత చూసుకున్నట్లయితే బాగా నానుంటాయండి. చక్కగా నానిన వాటిని వాటర్ అన్ని తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గట్టిగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా ఇలా గట్టిగానే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయిన మిశ్రమాన్ని అంతా కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇలా ఒక గిన్నెలో వేసేసుకోండి. మరి ఎక్కువగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాల్సిన పని లేదండి. కచ్చాపచ్చగా గ్రైండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దానిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి, కడుక్కుని పెట్టుకున్న కొత్తిమీర, అల్లం ముక్కలు, అలాగే అరగంట క్రితం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, పెసరపప్పు అండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, వాము అండి, వాము పొడి. ఇప్పుడు మనం చూసిన ఇంగ్రీడియంట్స్ అన్ని అలా వేసేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసేసుకోండి. అలాగే బియ్యపిండి లాస్ట్లో కలుపుదామండి. ఇప్పుడు నానపెట్టుకుని శుభ్రం చేసుకున్న పచ్చిశనగపప్పు అలా వేసుకోండి. నానపెట్టుకుని కడుక్కున్న పెసరపప్పు కూడా వేసుకోండి. ఇవి ఎక్కువసేపు నానాల్సిన పని లేదండి, అరగంట నానితే సరిపోతాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వాము వేసుకోండి, లేదా వాము పొడి వేసుకోండి. 1 అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు 1 ముప్పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1 అర టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు చివరిగా 1 కప్పు బియ్యపిండి వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో కలిసే వరకు బాగా కలుపుకుందాం. 1 కప్పుతో వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోండి. మనం అవసరానికి తగ్గట్టుగా మాత్రమే వాటర్ పోసుకుందాం. ముందు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని గ్రైండ్ చేసుకున్న ఉలవల పిండిలో కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని చిలకరిస్తూ పిండిని కలుపుకోండి. మరీ పలుచగా కలుపుకున్నామంటే వడలు అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ పైన కొంచెం వాటర్ పోసుకుని సాల్ట్ పిండిలో కలిసే వరకు మొత్తం కూడా కలిపేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. టేస్టీ రెసిపీస్ని సింపుల్ ప్రాసెస్తో చేసి చూపిస్తానండి. ఇంట్లో అందరికీ రెసిపీస్ అనేవి నచ్చేలా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. పిండి కలుపుకోవటం పూర్తయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు 1 కప్పు నిండా వాటర్ని తీసుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ తడి చేత్తో పిండిని కొంచెం కొంచెంగా తీసుకోండి. ఇప్పుడు వడలను ఒత్తుకోండి. ఇలా మనం పిండిని గట్టిగా కలుపుకున్నట్లయితే వడలు అనేవి డైరెక్ట్గా చేత్తోనే చేసుకుని వేసేసుకోవచ్చండి. ఎలాంటి ప్యాకింగ్ కవర్స్కి ఆయిల్ అప్లై చేయాల్సిన పని ఉండదు, చేసుకోవాల్సిన పని ఉండదండి. ఇలా డైరెక్ట్గానే మనం చేత్తో ఎప్పటికప్పుడు పిండి ముద్దని తీసుకుని వడల్లాగా ఒత్తుకుని ఆయిల్లో వేసేసుకోండి. ఉలవల పిండిని మరీ ఎక్కువగా మెత్తగా గ్రైండ్ చేసామంటే చేతికి వడలు చేసుకోవటానికి కష్టమవుతుందండి. అందుకే కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వేరొక వైపు కూడా ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా లోపల వరకు కూడా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి.
కొంచెం మందంగా మనం వడలను ఒత్తుకున్నట్లయితే ఫ్లేమ్ని తగ్గించుకుని స్లోగా ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు వడలే కాకుండా ఇదే పిండితో గారెలు కూడా చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ చూద్దాం. మరి మందంగా చేశారంటే లోపల పచ్చిగా అనిపిస్తుందండి. కొంచెం పలచగానే చేసుకోండి. లేదంటే గారెల్లాగా ఒత్తుకున్నట్లయితే లోపల వరకు కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. తినేటప్పుడు క్రంచీగా క్రిస్పీగా అనిపిస్తాయండి. ఇలా మధ్యలో హోల్ చేసుకుని చిన్ని హోల్ పెట్టుకుని ఇలా గారెల్లాగా కూడా ఒత్తుకున్నట్లయితే వడంతా కూడా కరెక్ట్గా ఫ్రై అయి తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం రుబ్బి పెట్టుకున్న పిండి అంతా కూడా ఆయిల్కి పట్టినన్ని వడలను వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కరెక్ట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఎక్కువగా మనం ఇడ్లీ, దోశలు, ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా. కనీసం వారానికి ఒక్కసారైనా ఈ ఉలవలతో రెసిపీ అనేది చేసి పెట్టండి. ఇంట్లో వారందరూ హెల్దీగా ఉంటారండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇంకా రెడీ అయిపోయండి ఎంతో టేస్టీగా ఉండే ఉలవలు మసాలా గారెలు. ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకుని ఇలా టమాటో సాస్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవటమే. మీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా, చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయండి. ఇలా మధ్యలో హోల్ పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే మొత్తం కూడా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. మనం వేసిన పచ్చిశనగపప్పు, పెసరపప్పు తింటున్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయండి. పంటికి తగులుతూ కమ్మగా అనిపిస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.